హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు హెల్దీ ఆమ్లెట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ స్పినాచ్ వేసుకొని. సో యూజువల్గా ఒక 3 days మార్నింగ్స్ ఆమ్లెట్స్ తింటానండి విత్ సమ్ వెజ్జీస్ అండ్ ఎక్కువ వరకు పాలకూర వేసుకుంటా. కొంచెం ఆనియన్స్, పాలకూర, క్యారెట్ అండ్ క్యాప్సికమ్, అన్ని కలర్ క్యాప్సికమ్స్ యూజ్ చేస్తా. బెల్ పెప్పర్స్ అంటాం కదా. సో స్పినాచ్ మాత్రం ఐ ప్రిఫర్ లాట్ ఇన్ మై ఆమ్లెట్. సో ఒక 2 eggs, కొంచెం ఆనియన్, కొంచెం పాలకూర, అంతే. ఇంకా సింపుల్ ఈరోజు. సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, ఇంకా ఆయిల్ వేసేసుకొని జస్ట్ యాజ్ యూజువల్ రైట్, సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మిక్స్ చేసేసుకొని వేసేసుకోవడమే. సో కొన్ని ఫ్రూట్స్, ఒక 2 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, ఆరెంజ్ ఈస్ మస్ట్, తర్వాత కొన్ని సోక్డ్ ఆల్మండ్స్ అండ్ పీనట్స్, అంతే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. కాకపోతే ఏంటంటే ఐ కుడ్ గో విత్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ కూడా, కానీ ఇంకా కొంచెం స్కిప్పే చేస్తాను బ్రెడ్ లాంటిది. అందుకే 2 eggs కొంచెం హెవీగా ఉండేలాగా వెజ్జీస్ వేసేసుకొని చేసుకుంటే మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఈసారి ఏంటి, లైక్ దిస్ ఇస్ నాట్ ఇనఫ్ అని అనిపిస్తే మేబీ ఐ విల్ గో ఫర్ అ బనానా, అంతే. ఇంకా అంతకు మించి అయితే మార్నింగ్ 3 days ఇది ఇట్లా ఆయిల్ వేసుకొని, ఇంకా దోసలు లేకపోతే ఇది, లేకపోతే ఇంకా లంచ్ కన్నా ఆమ్లెట్, అది మళ్ళీ కంపల్సరీ ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేసుకోనండి నేను ఎప్పుడు. ఐ డోంట్ జస్ట్ గో ఫర్ ఉప్పు, కారం అండ్ ఎగ్. మస్ట్ ఇంకేదన్నా కొంచెమన్నా ఫైబర్ ఉండేలాగా వెజ్జీస్ వేసేసుకోవడము. అండ్ ఈవెన్ ఈ మధ్యలో ఓట్స్ కూడా వేసుకుంటున్నారు ఆమ్లెట్స్లో, బట్ ఐఎమ్ స్టికింగ్ టు వెజ్జీస్. మళ్ళీ హెల్ప్ఫుల్ ఏంటంటే చాలా వరకు బెల్ పెప్పర్స్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఏదన్నా కూడా ఇఫ్ ఇట్ గోస్ విత్ ఆమ్లెట్ చాలా టేస్టీ ఒకటి ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. సో నేను నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో నేను బెల్ పెప్పర్స్ వేసి రెసిపీ చూపిస్తాను. అండ్ స్పినాచ్ మాత్రం ఐరన్ కోసం నేను కంపల్సరీ ఏదో ఒక వేలో మాత్రం స్పినాచ్ తింటా. ఐదర్ ఇట్ గోస్ ఇన్ ఆమ్లెట్ ఆర్ పప్పు ఆర్ ప్లెయిన్ పాలకూర ఫ్రై చేసుకొని రైస్లోకి తినేస్తాను. సో దిస్ ఈజ్ రెడీ. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. సో ఇంకా అది వేసేసుకుందాము. నేనేం ఆమ్లెట్ స్పెషలిస్ట్ కాదండి. రౌండ్గా మంచి ఇట్లా ఫ్లిప్ చేసే అంత ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి డెఫినెట్లీ ఫ్లిప్ కాదు, కొంచెం ఇరుగుతుంది. సో అడ్జస్ట్ విత్ దాట్. హౌ ఆర్ యూ ఆల్ గైస్? వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. లుక్ ఎట్ దట్ హౌ యమ్మీ ఇట్ లుక్స్. మనకి గ్రీన్గా అనిపిస్తే చాలు, ఇంకా ఐ లవ్ ఇట్. సో గ్రీన్ గ్రేప్స్, ఒక ఆరెంజ్, అండ్ దెన్ సోక్డ్ ఆల్మండ్స్ పొట్టు తీసుకుందాము. a few, not much, 5-6 తింటాను అంతే. అండ్ ఆమ్లెట్ అంతే. ఇంకా కొంచెం ఇంకా ఫిల్లింగ్ లాగా అనిపించకపోతే ఒక బనానా తినేస్తాను. దట్స్ ఇట్. ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండ్ స్టే కనెక్టెడ్ ఫర్ అనదర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఆర్ ఐడియాస్. నేనైతే కంపల్సరీ పీనట్స్ కూడా తింటానండి, సోక్డ్ పీనట్స్ ఒక 20 అన్న కంపల్సరీ. ఇంకా అది దోశ అండ్ చట్నీ లాగా, లేకపోతే పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా తినేస్తాను, సోక్ చేసుకుంటాను. సో విచ్ ఈస్ గుడ్. మంచిగా సోక్డ్ నట్స్, ఫ్రూట్స్ అండ్ గుడ్ ప్రోటీన్ ఎగ్స్లో వస్తుంది, పీనట్స్లో వస్తుంది. సో ప్లీజ్ మేక్ సమ్ టైమ్. ఇట్ డజంట్ టేక్ 30 minutes అండి. ప్రెప్ వర్క్, తినడం అన్నీ 30 minutesలో అయిపోతుంది. సో స్టే హెల్తీ. బాయ్.